మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ని నేర్చుకున్నాం. డెసిమల్ నెంబర్స్ అంటే నార్మల్ మల్టిప్లికేషన్ లాగానే ఉంటుంది. ఎన్నైతే డెసిమల్ డాట్స్ ఉంచుతాయో ఆన్సర్లో కూడా అన్ని డెసిమల్ డాట్స్ పెట్టాలి. ఓకే, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్ అసలు డెసిమల్ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసి 27 ఇంటూ 6, 6 7 times 42, 6 2 times 12 plus 4 16. ఇప్పుడు ఎన్ని డెసిమల్స్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్ ఉంది కాబట్టి 1 నెంబర్ తర్వాత డెసిమల్ పెట్టు. ఆన్సర్ ఏమైంది? 16.2. సేమ్ అలాగే 32 ఇంటూ 7, 7 2 సార్ 7 3 సార్ 21, 22. ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది? పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్. అంటే 1 నెంబర్ తర్వాత డెసిమల్ పెట్టు. ఓకే, సో ఈ నెంబర్ చూద్దాం. 63 ఇంటూ 12, 12 టేబుల్ వచ్చా? 12 టేబుల్ వచ్చి కాబట్టి 12 3 సార్ 36, 12 6 సార్ 72 ప్లస్ 3 75. ఇప్పుడు ఎన్ని డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. అంటే టోటల్ 2 నెంబర్స్ డెసిమల్ తర్వాత ఉన్నాయి. అంటే 2 నెంబర్స్ ముందు డెసిమల్ పెట్టాలి. ఆన్సర్ ఎంత? 7.56 అని చదవాలి. ఓకే, తర్వాత 54 ఇంటూ 18, 18 టేబుల్ వచ్చా? 18 టేబుల్ రాకపోతే అప్పుడు ఏం చేయాలి? 8 1, 8 4 times 8 4 సార్ 8 5 సార్ 40, 43. నెక్స్ట్ మల్టిప్లై సింబల్ 54. ఓకే, సో యాడ్ చేస్తే 2 3 plus 4 7, 4 plus 5 9. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 డిజిట్ 2 డిజిట్స్. అంటే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసి ఇక్కడ పెట్టకూడదు. రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. 1 2 డెసిమల్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత డెసిమల్. ఆన్సర్ ఈజ్ 9.72. ఓకే.